నమస్తే, వెల్కమ్ టు న్యూస్ ఖాన్. నేను రాజశేఖర్. వివిధ వార్తాపత్రికల్లో ప్రధానంగా వచ్చిన హెడ్లైన్స్ ఒకసారి పరిశీలిద్దాం. ముందుగా ఈనాడుకు వెళ్దాం. మనం ఈనాడుకు చూసుకుంటే అబద్ధాల దోపిడీ అనేది మన ప్రధానంగా హెడ్లైన్ కనిపిస్తోంది. భారాస కాంగ్రెస్ నైజమిదే, ఆదిలాబాద్ భాజపా సభలో మోదీ విమర్శలు అనేది వార్త ప్రధానంగా హైలైట్ అవుతుంది. కేంద్రంతో ఘర్షణ పడం, సఖ్యతగానే ఉంటాం, తుమ్మిడిహెట్టి ప్రాజెక్టులు ప్రధాని మోదీ సహకరించాలని ఆదిలాబాద్ సభలో సీఎం రేవంత్ రెడ్డి కొన్ని విజ్ఞప్తులు చేస్తూ కొంప సాంప్రదాయానికి శ్రీకారం చుట్టారని కూడా ప్రశంసలు అందుకున్నటువంటి వార్త కనిపిస్తుంది. సో ఎన్నికలప్పుడే రాజకీయాలు, కేంద్ర విధానం ఇదే అంటూ కిషన్ రెడ్డికి వ్యాఖ్యలు చేసిన ఒక స్లైడ్ వేసినటువంటి పరిస్థితి. 3 నెలల్లో 30,000 ఉద్యోగాలు ఇచ్చాం, కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉండి నిరుద్యోగులు పట్టించుకోలేదంటూ ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి సంబంధించి ఒక వార్త కనిపిస్తోంది. లంచం తీసుకుని సభలో ఓటు వేయడం నేరం, అలాంటి ప్రజాప్రతినిధులకు రక్షణ ఉండదు, 7 సభ్యులు రాజ్యాంగ ధర్మాసనం స్పష్టీకరణ ఒక వార్త హైలైట్ అవుతుంది. పెళ్లి చేసుకుంటూ యువతకు వేధింపులు, చదువుకోమన్నందుకు చంపేశారంటూ ఇక్కడ బాలుర వసతి గృహంలో ఘటనకు సంబంధించి వార్త వచ్చింది. అలాగే 3 కుమారులు చంపి ఆపై బలవరమరణం, గొలుసుకట్లో మోసపోయిన మృతులకు సంబంధించి వార్త ఇది. గొర్రెల పంపిణీ పథకంపై సమగ్ర దర్యాప్తు అనేది ఒక వార్త ప్రభుత్వం ఆదేశించింది, అనిసాను ఆదేశించనున్న ప్రభుత్వం అనేది ఒక వార్త హైలైట్ అవుతుంది. ఇక చివరిగా ఈనాడుకు సంబంధించి చూస్తే వినోద్, ఈశ్వర్, నామా, మాలవత్ కవితలకు లోక్సభ టికెట్ అనేది వార్త హైలైట్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నెక్స్ట్ మనం ఆంధ్రజ్యోతికి వెళ్దాం. ఆంధ్రజ్యోతికి సంబంధించి చట్టాలకు మీరేమీ అతీతులు కాదనేది ఒక వార్త హైలైట్ అవుతుంది. లంచం, అవినీతి కేసుల్లో ప్రజాప్రతినిధులు కూడా శిక్షార్హులే అనేది ఒక హెడ్లైన్ కనిపిస్తూ ఉంది. సో ఎంపీలు, ఎమ్మెల్యేల లంచాల కేసులపై సుప్రీంకోర్టు కూడా చారిత్రాత్మక తీర్పు అనేది చెప్పుకోవచ్చు. సో కేటీఆర్ కొలువుల ఊడినందుకే మీకు ఉద్యోగాలంటూ కూడా నిన్న సీఎం రేవంత్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఫామ్ హౌస్ మత్తులో ఉంటూ పాలన నడిపారని కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరంపై కుమ్మక్కు, అవినీతి జరిగిందని కాంగ్రెస్ ఆరోపిస్తుంది, కానీ విచారణను తొక్కిపెట్టాలని చూస్తున్నట్టు కూడా ప్రధాని మోదీ నిన్న ఆదిలాబాద్ పర్యటనలో చేసిన వ్యాఖ్యలకు సంబంధించి వార్త హైలైట్ అవుతా ఉంది. అలాగే మరొక వార్త మనం చూసుకుంటే కనుక ఉద్యోగ నియామక పత్రం అందజేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. చిత్రంలో మంత్రులు శ్రీధర్ బాబు, దానికి సంబంధించి వార్త కూడా హైలైట్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కేంద్రంతో ఘర్షణకు వెళ్ళం, దాంతో రాష్ట్ర ప్రజలకే నష్టమని కూడా సీఎం రేవంత్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశారు. దానికి సంబంధించి వార్త. ఓఆర్ఆర్ లీజు బేస్ ప్రైస్ చూసుకుంటే 7,300 కోట్లు అనేది ఒక వార్త ప్రధానంగా కనిపిస్తూ ఉంది. ఇక ట్రాన్సాక్షన్ అడ్వైజర్ మజూర్స్ నివేదిక ఇదే ఆధారమని కూడా కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి వార్త కనిపిస్తుంది. 5-6 నెలల తర్వాత ఈ సర్కారు ఉండదని మాజీ సీఎం కేసీఆర్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. సో దానికి సంబంధించి మంది కూడా అలాంటి మన అధికారంలోకి రాబోతున్నాం, ఎన్టీఆర్ లాంటి నాయకుడి ఒడుగొడుకు తప్పలేదు, ఆదర్శంగా తీసుకున్నామని కొన్ని వ్యాఖ్యలు చేశారు. చివరిగా చూసుకుంటే ఇందిరమ్మ ఇల్లు స్థలం ఉన్న వారికే రేషన్ కార్డు ఉంటేనే పథకాన్ని అర్హత, 11 నుంచి తొలి విడత పథకం అమలు, భద్రాచలంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించబోతున్నట్టు వార్త హైలైట్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నెక్స్ట్ సాక్షి చూద్దాం. సాక్షి అబద్ధాల దోపిడీ, బీఆర్ఎస్ కాంగ్రెస్ చరిత్రలో ఉన్నవి ఈ రెండే, ఆదిలాబాద్ బీజేపీ బహిరంగ సభలో ప్రధాని మోదీ ఫైర్ అంటూ వార్త హైలైట్ అవుతోంది. చట్టసభలో అవినీతి విచారణ అర్హనమే అంటూ కూడా వార్త హైలైట్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. తెలంగాణ సర్కారుకు సంపూర్ణంగా సహకరిస్తామని మోదీ, కేంద్రంతో ఘర్షణకు వెళ్లబోమని సీఎం రేవంత్ రెడ్డి. నేడు సికింద్రాబాద్ సంగారెడ్డిలో మోదీ పర్యటన అనేది వార్త హైలైట్ అవుతున్నటువంటి పరిస్థితి. రామగుండం యూనిట్ జాతికి అంకితం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తున్నట్టు కూడా వార్త హైలైట్ అవుతుంది. విద్యపై ఖర్చు, భవితకు పెట్టుబడి, ఉద్యోగ నియామకాల ప్రక్రియను వేగవంతం చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించిన ఒక వార్త హైలైట్ అవుతుంది. అలాగే ఎల్ఆర్ఎస్ ఉచితంగా చేయాల్సిందే, కాంగ్రెస్ సర్కారు మాట నిలబెట్టుకోవాలని కేటీఆర్ కొన్ని సూచనలు చేస్తూ వార్త హైలైట్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దరఖాస్తులు 66.30 లక్షలు ఉంటే కట్టేవి 4.16 లక్షలు. ఇందిరమ్మ లబ్ధిదారుల ఎంపిక కత్తి మీద సామాన్య ఒక క్వశ్చన్ మార్క్తో వార్త హైలైట్ అవుతుంది. 4 బీఆర్ఎస్ తొలి జాబితా, సిట్టింగ్ ఎంపీలు నామా, మాలవత్ కవితకు మళ్ళీ ఛాన్స్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉందని వార్త చివరిగా సాక్షిలో అర్థమవుతున్నటువంటి పరిస్థితి. సో వెలుగు చూద్దాం. వెలుగుకు సంబంధించి ప్రధానంగా లంచం కేసుల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలకు మినహాయింపులు లేవు, పార్లమెంటరీ ప్రివిలేజ్తో అవినీతి కప్పేయలేరంటూ కూడా సుప్రీంకోర్టు వ్యాఖ్యలకు సంబంధించి నా కీలక తీర్పు వచ్చింది. దానికి సంబంధించి వార్త హైలైట్ అవుతుంది. అలాగే దేశమే నా కుటుంబం, మేరా భారత్ మేరా పరివార్ నా నినాదం అంటూ ప్రధాని మోదీ వ్యాఖ్యలకు సంబంధించి వార్త హైలైట్ అవుతుంది. ప్రధాని అంటే రాష్ట్రాలకు పెద్దన్న, తెలంగాణ అభివృద్ధికి సహకరించాలని సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తులు చేశారు. తుమ్మిడిహెట్టి కోసం మహారాష్ట్రను ఒప్పించండి అని కూడా కొన్ని విజ్ఞాపనలు చేసినటువంటి వార్త మనకి ప్రధానంగా హైలైట్ అవుతుంది. కలిసి పనిచేద్దాం, రాష్ట్రానికి కేంద్రం పూర్తి మద్దతు ఇస్తుంది, అభివృద్ధి పనుల ప్రోగ్రాంలో ప్రధాని మోదీ వ్యాఖ్యలకు సంబంధించి వార్త కనిపిస్తుంది. కేటీఆర్ ఉద్యోగాలు ఊడగొట్టినందుకే యువతకు జాబులు వచ్చాయని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. మా 3 నెలల పాలన చూసి ఎంపీ ఎన్నికల్లో తీర్పునివ్వండి అని కూడా ఆయన ప్రజలకు కొన్ని విజ్ఞప్తులు చేశారు. టీడీపీ మనకు ఇన్స్పిరేషన్, పాతాళానికి పడి మళ్ళీ గెలిచిందని కేసీఆర్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్కే ఒడిదుడుకు తప్పలేదని కూడా చెప్పినటువంటి పరిస్థితి. 3 కొడుకులు చంపి తండ్రి ఆత్మహత్య, ఫైనాన్స్ కంపెనీ పేరిట జనం నుంచి 50 కోట్లు వసూలు అనేది వార్త హైలైట్ అవుతుంది. చెట్టును ఢీకొట్టిన కారు, 5 మృతి. ఇక పెండ్లి డేట్ ఫిక్స్ చేసుకోవడానికి వెళ్తుండగా యాక్సిడెంట్ జరిగిందని వనపర్తికి సంబంధించి కొత్తకోట వద్ద ప్రమాదం జరిగింది వార్త హైలైట్ అవుతుంది. సో
నకల్ వద్దన్నందుకు కొట్టి చంపినను డిగ్రీ విద్యార్థికి సంబంధించిన వార్త నిన్న కొంచెం కలిసివేసినటువంటి వార్తను చెప్పుకోవచ్చు. 4 రోజుల్లో 30,000 అప్లికేషన్లకు పరిష్కారం. ధరణి స్పెషల్ డ్రైవ్తో కొలిక్కి వస్తున్న భూ సమస్యలు అనేది ఒక వార్త హైలైట్ అవుతుంది. చివరిగా కడెం ప్రాజెక్టుకు రిపేర్లు అనేది మనకి ప్రధానంగా కనిపిస్తున్నటువంటి వార్త. 5 ఏళ్ల తర్వాత 5 కోట్లు విడుదల, ఇటీవల పూర్తయిన టెండర్లు అనేది ఒక చివరిగా వెలుగులో మనకి ఉన్నటువంటి వార్తగా చెప్పుకోవచ్చు. ఇక పూర్తిగా దీనికి సంబంధించి విశ్లేషణ అందించడానికి సీనియర్ రాజకీయ విశ్లేషకులు కృష్ణమూర్తి గారు మనకి సిద్ధంగా ఉన్నారు. ఎస్ కృష్ణమూర్తి గారు నమస్తే. ప్రధానంగా చూసుకుంటే ప్రధాని మోదీ ఒకే వేదికపై అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 40 ఏళ్ళ తర్వాత ఆదిలాబాద్లో ఒక ప్రధాని లాంటి వ్యక్తి పర్యటించడం గొప్ప పరిణామాలు జరిగినటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. సో ఒకే వేదికపై ఉండడం, పూర్తి సహకారం కావాలని ఒక విమర్శలు కాకుండా కేవలం రాష్ట్ర ప్రయోజనాల కోసమే సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడినట్టు మనకు స్పష్టంగా అర్థమవుతున్నటువంటి విషయం. ఈ సంప్రదాయాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? నిన్న ఆదిలాబాద్ సభ పెడవల స్ఫూర్తికి నిదర్శనం అని చెప్పచ్చు. పెడవల స్ఫూర్తి అంటే కేంద్ర రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు ఉంటేనే ఏదైనా సాధ్యమవుతుంది అనేది ఇక నిరూపితమైంది. గతంలో మనం గమనించవచ్చు, కేసీఆర్ సీఎం గా ఉన్నప్పుడు కేంద్ర మంత్రం పట్టుకునేవారు, ప్రధానమంత్రి అసలు పట్టుకునేవాడు. ప్రధానమంత్రి వస్తుంటే ఆయన ఇంకో ప్రోగ్రాం పెట్టుకునేవాడు. ఆయన మనకేం సంబంధం లేదు, నా సామంత రాజ్యం నేనే, ఈ రాజ్యం నాదే కాబట్టి వీళ్ళకి ఎవరు రావద్దు, వచ్చినా కానీ నేను పోను, మనం పలకరించను, మనం కనీసం మర్యాద కోసమన్నా మనం కలవను అనేది ఆయన సిద్ధాంతం. కాబట్టి కొన్ని సమస్యలు పరిష్కారం కాలేదు. బిల్డింగ్ రైల్వే ప్రాజెక్టులు అనుకోండి, మిగతా ప్రాజెక్టుల విషయంలో అనుకోండి, నిధుల కేటాయింపుల విషయంలో అనుకోండి, చాలా అంశాల విషయంలో అనేక ప్రాజెక్టులు పెండింగ్ లో ఉన్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పరిస్థితిని పూర్తి స్థాయిలో దేశం అభివృద్ధి చెందుతుంది. అంటే కేంద్ర రాష్ట్రాల మధ్య సఖ్యత ఉండి ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉంటే ఖచ్చితంగా జరుగుతాం. కేంద్రం ఒక ప్రాజెక్టు చేపడితే రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఏం సహకారం అందించాలి, భూసేకరణ చేయాలా, నిధులు ఇవ్వాలా, లేదు అంటే ఇంకేమన్నా అధికారికంగా కావాల్సినటువంటి అనుమతుల కోసం ఏమన్నా రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలా అనేది ఇక్కడ ముఖ్యమైన విషయం. 10 సంవత్సరాల కాలం తెలంగాణకు పట్టిన శని వల్ల అసలు ఈ కేంద్రం నుంచి సహకరించే దూరి అనేది పోయింది. దీంతో ఈ రోజు ప్రారంభమైంది ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోదీని పెద్దన్నగా అభివర్ణించినటువంటి పరిస్థితి. రాష్ట్రాలకు ఆయన పెద్దన్న హోదాలు ఇక్కడికి వచ్చారు, ఆయనకి ఘన స్వాగతం పలుకుతున్నామని చెప్పి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. సో ఇక్కడ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, అక్కడ ప్రధానమంత్రి పదవిని మోడీ అని కాదు, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి ఇవి చూడాలి. అక్కడ మనం బాధ్యత మోడీ రేవంత్ రెడ్డి అని కాదు. ఓకే, అక్కడ మాట్లాడింది రేవంత్ రెడ్డి, ఉన్నది నరేంద్ర మోడీ, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. కానీ ప్రధానమంత్రి పదవి అనేది అన్ని రాష్ట్రాలను సమంగా చూసి అన్ని రాష్ట్రాలకు పెద్దన్న బాధ్యత. అంటే వ్యక్తులు కాదు, ప్రజలు ఇచ్చినటువంటి హోదాని మనం చూడాలంటారు. అదే అంటే ప్రధానమంత్రి అంటే కేంద్రానికి రాష్ట్రం అన్ని రకాలుగా సహకరించినప్పుడు, రాష్ట్రం కూడా కేంద్రానికి పూర్తి స్థాయిలో సహకరించినప్పుడు సమగ్ర అభివృద్ధి అనేది జరుగుతూ ఉన్నది. ఇటు కేంద్రం నుంచి వచ్చే నిధులు సక్రమంగా వినియోగించుకొని వాటి సంబంధించి ఎక్కడ ఎప్పటికప్పుడు మళ్ళీ కేంద్రం మరొక రకమైన నిధులు ఇచ్చే అవకాశం. కానీ నేను అడగను, మీరు ఇచ్చిన నిధులకు నేను లెక్క చెప్పను, ఇది కరెక్ట్ కాదు. కాబట్టి గడిచిన 10 సంవత్సరాలుగా జరిగినటువంటి రాష్ట్రానికి జరిగినటువంటి నష్టం అంటే కేంద్రంతో సఖ్యతగా లేకపోవడంతో ఇబ్బందులు ఎదురయ్యాయి. నేను ఇద్దరు చెప్పాను, ఎలక్షన్ అప్పుడే మేము ఎలక్షన్ తర్వాత అభివృద్ధి కోసం చేద్దాం. ఎలక్షన్ అప్పుడే పోరాడండి. ఎలక్షన్ వరకే పరిమితం అవ్వాలి, తర్వాత పూర్తిగా రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేయాలి. పార్టీ సిద్ధాంతాలు ఎలక్షన్ వరకే ఉండాలి, ప్రభుత్వ సిద్ధాంతాలు నిరకాలం ఉండేవి. కాబట్టి ప్రభుత్వ సిద్ధాంతాలు ఏంటనేది దాన్ని ఆచరించి చూపిస్తే బాగుండేది. నిన్న రేవంత్ రెడ్డి చాలా హుందాగా వ్యవహరించారు, తెలంగాణ ప్రతిష్టను ఇనుమడింపజేశారు. దీంట్లో ఎటువంటి అనుమానం లేదు. నరేంద్ర మోదీ ఆయన కాంగ్రెస్ లో రావచ్చు, ఆయన మోడీని వ్యతిరేకించవచ్చు, బీజేపీని వ్యతిరేకించవచ్చు. ఇంకొక అంశం మనం మాట్లాడుకుంటే గుజరాత్ ని గతంలో విమర్శించినటువంటి రేవంత్ రెడ్డి నిన్న గుజరాత్ ని ఒక ఆదర్శంగా తీసుకుని ఎలా అయితే అభివృద్ధి చెందిందో హైదరాబాద్ కూడా అలా సహకరించాలని కూడా విజ్ఞప్తి చేసినటువంటి పరిస్థితి. గుజరాత్ ను విమర్శించామంటే నేను చెప్పాను ఇంతకుముందు, రాజకీయంగా విమర్శ చేసుకోవడం లేదు.
మోడీ స్వరాష్ట్రము, అమిత్ షా స్వరాష్ట్రము గుజరాత్. కాబట్టి నేతలుగా నిధులు ఎక్కువ వెళ్తా ఉన్నాయి, పథకాలు ఎక్కువగా పోతా ఉన్నాయి. ఆ ప్రభుత్వం కూడా అక్కడ కూడా ఉన్నది బీజేపీ ప్రభుత్వం కాబట్టి, మోడీ షా కనసనల్లో పనిచేస్తుంది కాబట్టి కొంత అక్కడ అభివృద్ధి శ్రేవేగంగా జరుగుతా ఉంది. ఇక్కడ కూడా ప్రస్తుతం అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉంది కాబట్టి, రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొంత మోడీకి అనుకూలంగా ఉండి, అంటే పార్టీ పరంగా కాదు, ఎలక్షన్లు వచ్చినప్పుడు మోడీతో కలిసి పనిచేయడం అని కాదు, పాలనలో ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం 10 రూపాయలు రాష్ట్రానికి ఇచ్చింది. ఆ 10 రూపాయలు మీరు ఏం చేశారు అనేది వాళ్ళకి ఎప్పటికప్పుడు లెక్క సంబంధిత శాఖకు లెక్క చేస్తే ఇంకో 10 రూపాయలు పంపించే అవకాశం ఉంటాయి. ఎస్, ఇక్కడ ప్రధాని మోదీ వ్యాఖ్యలకు సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్టులపై అంటే ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు తప్ప పూర్తిగా అభివృద్ధి జరగాలంటే బీజేపీ పార్టీతోనే సాధ్యమని కొన్ని వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ కుటుంబ సభ్యులు ఒక లూట్ పార్టీలుగా ఆయన కొన్ని అభివర్ణించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మరొకటి జూట్ పార్టీ టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీగా మార్పు చెందినప్పటికీ రాష్ట్రంలో ఎలాంటి మార్పు తేలేకపోయిందని కూడా కొన్ని వ్యాఖ్యలు చేశాడు. బీఆర్ఎస్ విమర్శిస్తున్న కాంగ్రెస్ కూడా విమర్శించినటువంటి పరిస్థితి. అంటే అది తర్వాత అన్నమాట. అంటే ఏదైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వ పథకాలు ప్రారంభం తర్వాత పక్కన బీజేపీ రాష్ట్ర శాఖ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడినటువంటి అంశాలు, రేవంత్ రెడ్డి నరేంద్ర మోడీ మాట్లాడిన అంశాలు వేరు, ప్రధాని నరేంద్ర మోడీ విజయ సంకల్ప సభ వేదిక గురించి మాట్లాడిన అంశాలు వేరు. నిన్నటి వరకు కాళేశ్వరం అవినీతి మీద కేంద్ర ప్రభుత్వం చర్య తీసుకోవట్లేదు, మేము వస్తే తీసుకుంటామని చెప్పింది ఈ కాంగ్రెస్ పార్టీ. ఎన్నికల ప్రచారంలో కూడా ప్రధాన అంశంగా చేసింది. మేడిగడ కుంగిపోవడము, వీటన్ని పగులు రావడం ప్రాజెక్టులకు, ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని ఖచ్చితంగా అవినీతి జరిగింది, పగులు వచ్చాయి, మేము రాగానే వెంటనే చర్య తీసుకున్నాం, ఎవరు తీసుకున్నాం వాళ్ళని మేము ఒప్పరేస్తామని చెప్పారు. ఇంతవరకు దాన్ని చర్య తీసుకున్నాం. అంటే ఓకే, దీనికి సంబంధించి కొంత చట్టపరమైన అంశాల విషయంలో కొంత ఆచితూచి వ్యవహరించడంతో పక్క ఆధారాలు ముందుకు వెళ్ళడం, ఏకాఏకని అరెస్ట్ చేసి ఏకాఏక లోపలిస్తే అది రాజకీయ మైలేజ్ కోసం ఉపయోగించుకునే అవకాశం ఉంటాయి ఎదురుపాటు. కాబట్టి నేను ఆచితూచి వ్యవహరించే విధంగా ఉంది. ఇదే అంశాన్ని అంటే కాళేశ్వరం విషయంలో వేగంగా వెళ్ళట్లేదు అని మోడీ ఆరోపించారు. రెండో అంశం కుటుంబ పాలన, కుటుంబ పార్టీలతోటి కుటుంబ పాలన జరుగుతుంది, అబద్ధాలతో ప్రచారం, అబద్ధాలతోటి కాలం గడుపుతుంది కాబట్టి చేయగలని చెప్పి నిన్నే వరకు మనం చూసాం. రాష్ట్రంలో కేసీఆర్ సీఎంగా ఉన్నారు, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది అధికారంలో. మొత్తం వాణిజ్య కుటుంబం, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవితారావు, చెప్పుకుంటూ పోతే ఇంకా ఉన్నారు, వినోద్ రావు ప్రణాళిక చైర్మన్. అంటే ఇట్లా చెప్పుకుంటూ పోతే మొత్తం వాళ్ళదే రాజ్యం. అంటే కుటుంబ పాలనతోటి అబద్ధాలు. ఎక్కడ రేషన్ కార్డు ఇచ్చేస్తాం, కాళేశ్వరం మీరు మిమ్మల్ని ఫస్ట్ ముద్దాడుతాయి, డిఎస్పీ వేసేసాం, నిరుద్యోగ నోటిఫికేషన్ వచ్చేసినాయి. అంటే ఇట్లా అబద్ధాలు చెప్పారు కాబట్టి వాటిని ఆయన అంటే ఇవన్నీ చెప్పలేదు. ఇక్కడ ప్రధాని వ్యాఖ్యలు చూసుకుంటే నిన్న పూర్తిగా పార్లమెంట్ ఎన్నికలకు శంకారావం బీజేపీ పార్టీ నుంచి పూరించినది. 2 రోజుల పర్యటన తర్వాత పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ కూడా కౌంటర్లు ఇచ్చే అవకాశం ఉంటుంది. సో మరే ఎన్నికలు రసవత్రంగా మారే అవకాశం ఉంటుందని మనం స్పష్టంగా కనిపిస్తుంది అనుకోవచ్చా మనం? ఖచ్చితంగా వికసిత భారత్ పేరుతోటి నిన్న నరేంద్ర మోడీ చెప్పారు. అబ్కీ బార్ 400 సీట్ అంటే 400 సీట్లు ఇవ్వండి మాకు, నేను వికసిత భారత్ అంటే చూపిస్తాను, 2047 వరకు ప్రపంచంలో భారతదేశాన్ని తలమానికంగా నిలుపుతానని చెప్పారు. ఖచ్చితంగా ఎన్నికల శంకారావం పూరించిన చెప్పారు. 17 సీట్లు ఇవ్వండి, 17 సీట్లు మమ్మల్ని గెలిపించండి, మమ్మల్ని ఆశీర్వదించడానికి కోరారు. ఎన్నికల శంకారావం పూరించినట్టు ఈ వారం 10 రోజులు నరేంద్ర మోడీ గారు తిరుగుతా ఉన్నారు, పర్యటిస్తా ఉన్నారు రాష్ట్రాలకు. నిన్న మహారాష్ట్ర నుంచి హైదరాబాద్కి వచ్చారు, హైదరాబాద్ నుంచి మళ్ళీ కర్ణాటక హైదరాబాద్కి వచ్చి హైదరాబాద్ నుంచి మీరు మళ్ళీ మాట్లాడి మళ్ళీ ఒడిస్తా వెళ్తా ఉన్నారు. అంటే ఈ రకంగా చూస్తా ఉంటే వాళ్ళు ప్రచారాన్ని శంకారావం పూరించంటే అభ్యర్థులు ప్రకటించి రంగంలో దిగారు. కర్ణాటక అంటే కాంగ్రెస్ కంటే కొంచెం ముందుకు దూసుకు వెళ్తా ఉన్నది బీజేపీ ప్రస్తుత పరిస్థితి. ఇంకా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విషయంలో కొంత తర్జన పడతా ఉన్నది, కొంత వడపోత కార్యక్రమం మొదలుపెట్టేది తెలుస్తాం.
కృష్ణమూర్తి గారు, ఇంకొక అంశం మనం మాట్లాడుకుంటే నిన్న సీఎం రేవంత్ రెడ్డి 30,000 3 నెలల్లోనే 30,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. నిన్న కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి నిరుద్యోగులకు చేసింది ఏం లేదు, మత్తులో ఉండిపోయారు. ఆ మత్తు వదిలేదు ప్రజలు ఇచ్చిన తీర్పుతో ఇప్పుడు వాళ్ళ ఉద్యోగాలు పోబట్టే రాష్ట్ర యువతకు ఉద్యోగాలు వస్తున్నాయని కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో దాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఎందుకంటే ప్రధానంగా ముందు నుంచి కూడా నిరుద్యోగులకు అండగా ఉంటామని హామీలు ఇచ్చిన నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ ఆ దిశగా వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. 30,000 ఉద్యోగాలు ఇచ్చామన్నది కరెక్ట్ అండి. కానీ ఈ ఉద్యోగ నియామక ప్రక్రియ అనేది గతంలోనే ప్రారంభమైంది. 3 నెలల్లో 30,000 ఉద్యోగాలు ఓకే, వీళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళు అధికారంలోకి వచ్చినాక ఇచ్చారు. గతంలో కదా బీఆర్ఎస్ పార్టీ మెట్రో మేమే తెచ్చాము, ఓఆర్ఆర్ మేమే వేశాము అని చెప్పినట్టుగా ఇది ఉంటుంది. కానీ వాస్తవానికి నియామక విషయంలో కానీ నిరుద్యోగ నిర్మూలన విషయంలో కానీ కాంగ్రెస్ పార్టీ కొంత చొరవ చూపుతుందని చెప్పొచ్చు. గ్రూప్ 1 అంటే యువతకి మేలు చేసే విధంగా గత ప్రభుత్వం చేసినా ఏ ప్రభుత్వం చేసినా ఒక ప్రజలకి బాధ్యతాయుతంగా ఉన్నటువంటి రెస్పాన్సిబిలిటీగా ప్రభుత్వం తీసుకొని ముందుకు వెళ్తుంది అనుకుంటూ. ఖచ్చితంగా ప్రభుత్వం కొంచెం బాధ్యతాయుతంగా పోతా ఉన్నది. ఎన్నికల సమయంలో ప్రజలకు నెరవేర్చే అంశంలో కూడా కొంత ప్రభుత్వం ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టిందని చెప్పచ్చు. కొంత సక్సెస్ అవుతుంది కూడా. మేము ఉచిత బస్సు ఇస్తామన్నారు, 500కే గ్యాస్ ఇద్దన్నారు, పెన్షన్ పెంచుతామన్నారు. ఇట్లా కార్యక్రమాలు పరిధి, ఆరోగ్యశ్రీ పరిధిని పెంచారు. ఈ రకంగా చూసుకుంటూ పోతుంటే కొంత మేరకు అంటే ప్రభుత్వం వచ్చి 100 రోజులు పూర్తి కావాల్సిన సమయంలో 100 రోజుల లోపలనే ఈ కార్యక్రమాలు చేపట్టడం అనేది, త్వరలోనే రేషన్ కార్డు జారీ చేస్తామంటున్నారు. అందుకు సంబంధించిన కొన్ని గైడ్ లైన్స్ కూడా ఏదో విడుదల చేసినట్టు తెలుస్తాం. ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ప్రజలు ప్రభుత్వం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, వాటి పరిష్కారం కోసం ఏం చర్యలు తీసుకోవాలి, దానికి ఎలా ముందుకు వెళ్ళాలి అనే అంశం మీద ప్రధానంగా ఫోకస్ చేసిన ప్రభుత్వం నిజంగా ఇది ప్రజాపాలన దిశగా వెళ్తా ఉన్నాయి, ప్రజా ప్రభుత్వంగా వెళ్తా ఉన్నాయి. నియంత్ర ప్రభుత్వంగా అయితే వెళ్ళట్లేదు ఇప్పటి వరకు అయితే. దానికి విమర్శలు అనేది ఖచ్చితంగా ఉంటాయి. మీరు ఎన్ని చేసినా దానికి విమర్శలు ఖచ్చితంగా, రాజకీయ విమర్శలు పొలిటికల్ గా చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారు. ఎవరి ఉనికి కోసం వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. గతంలో ఎల్ఆర్ఎస్ ద్వారా మేము డబ్బులు సంపాదించాలి, ఖజానాకు లేవని చెప్పేసి ఎల్ఆర్ఎస్ పెట్టుకోండి అని చెప్పేసి హోర్డింగ్ చేసి పెద్ద పెద్ద హోర్డింగ్ చేసి కోట్ల రూపాయలు ఖజానా కట్టుకున్నటువంటి గత పాలకులు ఇప్పుడు ఎల్ఆర్ఎస్ పిల్లి ఇవ్వాలి, లేకపోతే మేము ఆందోళన చేస్తాము, నిరసనలు వ్యక్తం చేస్తాము అని చెప్పేసి పిలిపించారు. మహిళలకు ఉద్యోగాలు అన్యాయం జరుగుతుంది అని చెప్పేసి కవిత గారు ఆందోళన దిగుతున్నారు. అసలు క్యాబినెట్ లోనే మహిళలు లేకుండా అప్పుడు కవిత గారు ఎక్కడికి పోయారు? క్యాబినెట్ లో మహిళలకు చోటే లేదు కదా కొంతకాలం అంటే. అసలు అప్పుడు మాట్లాడకపోయినా కవిత అంటే ఈ రకమైన వాళ్ళు చేయరు, ఎదుటి వాళ్ళు చేస్తుంటే సహించలేరు. 100 రోజుల్లో పూర్తి చేసి ఉత్తరం చేసేది మాకు ఏముండొద్దు, 100 రోజులు అయిపోరండి, అల్లావుద్దీన్ అద్భుతం మేము ఇచ్చిన మీకు ఆ దీపానికి కానండి మీరు చేసేయండి, ఎట్లా అవుతుంది? ఈ రకమైన విమర్శలు అనేది ఖచ్చితంగా ఉంటాయి. కానీ పాలకులు ఏ రకంగా జరుగుతుందని ప్రజలు గమనించాల్సిన. ఇంకొక అంశం మనం తీసుకుంటే కనుక ఇందిరమ్మ ఇండ్లు అనేది చాలా ప్రధానంగా కీలక పాత్ర పోషించి కాంగ్రెస్ ప్రభుత్వం ముందు నుంచి కూడా ఇందిరమ్మ ఇండ్లు అనేది చాలా సక్సెస్ఫుల్ గా పేదవారికి అందిస్తుంది. చాలా ప్రజాదరణ కలిగినటువంటి పథకంగా స్కీమ్ గా చెప్పుకోవచ్చు. సో దానికి సంబంధించి దరఖాస్తులు దాదాపుగా 66.30 లక్షలు వచ్చినటువంటి పరిస్థితి. 66 లక్షల 30,000 రూపాయలు 30 లక్షల దరఖాస్తులు వచ్చిన నేపథ్యంలో కట్టేవి మాత్రం 4.16 లక్షలు, అంటే 4,16,000 గృహాలు మాత్రమే కడుతున్నటువంటి పరిస్థితి. సో ఇది ఒక నిజంగా ఎంపిక చేయడం కాంగ్రెస్ పార్టీకి కత్తి మీద సామైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఇంకొక వ్యాఖ్య కూడా ఇందిరా మిల్లు స్థలం ఉన్న వారికి ఇస్తామని కూడా కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. సో దీనిపై ప్రభుత్వం ఎలాంటి క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉందంట? అంటే ఒకటి, గతంలో మంజూరైన ఇల్లు ఎవరికి ఇచ్చారు, ఆ ఇళ్ల పరిస్థితి ఏంటి మీరు గమనించండి. మూసీ పరివాహక ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం రెవెన్యూ శాఖ మంత్రిగా దేవేందర్ గౌడ్ గారు ఉన్నప్పుడు మూసీ ప్రక్షాళన కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. కొంత
మూసీని ఒక నాలాగా చేయడానికి దాన్ని కట్టేద్దాము, చుట్టుపక్కలంతా కూడా పార్కింగ్ దీంతో అంటే పార్కు లాగా చేద్దాము, సాయంత్రం పూట నగరవాసులు కొంత గుళ్ళ కలిగించే విధంగా అని చెప్పేసి కొన్ని చర్యలు తీసుకున్నారు. ఆ క్రమంలో మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న వాళ్ళని వేకేట్ చేయించారు. చేయించి ఎల్బీ నగర్ పరిధిలో కొన్ని నందనవనం కాలనీ లాంటి కొన్ని కట్టారు, అక్కడ పంపించారు. అక్కడ ఇల్లు మొత్తం అయిపోయాయి, అక్కడికి వెళ్ళారు, అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ మూసీ ఆక్రమణలు వచ్చారు. ఎవరున్నారు అంటే మళ్ళీ మొదట్లో ఉన్న వాళ్ళే ఉన్నారు. ఇల్లు ఎవరు పోయినంటే వారు అమ్మేస్తున్నారు ఆయన. వీటన్నింటినీ ఎంక్వైరీ చేస్తే ఈ దరఖాస్తుదారులు ఎంతమంది ఉన్నారు ఒరిజినల్ గా అనే విషయం తేలుతా ఉన్నారు. ఈ మధ్యలో దళారులు కొంతమంది ఉన్నారు. ఇల్లు పేదవాళ్ళకి ఇప్పిస్తారు, తర్వాత వాళ్ళే తీసుకుని అమ్మేసుకుంటారు. మళ్ళీ వాళ్ళ గుర్తులకు ఇస్తారు, దాని మీద మళ్ళా పోవడం చేయిస్తారు. అంటే ఇది ఒక బిజినెస్ అయిపోయింది. ఇందిరమ్మ ఇల్లు కానీ డబుల్ బెడ్రూమ్ కానీ వీటన్నిటిని ఎంక్వైరీ చేస్తే ఖచ్చితంగా ఈ దరఖాస్తులలో సుమారుగా 95% దరఖాస్తులు పోతాయి. ఎస్, ఇందిరమ్మ ఇళ్ళ క్షేత్రస్థాయి పరిశీలన సంబంధించి ఒక అప్లికేషన్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి పరిస్థితి. సో దాన్ని పకడ్బందీగా ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయగలిగితే అంటే దాదాపుగా 80 లక్షల వరకు అప్లికేషన్లు వచ్చినటువంటి పరిస్థితి. గతంలో మిగిలినటువంటి 14.75 ఏవైతే దరఖాస్తు ఉన్నాయో లబ్ధి పొందిన తర్వాత మొత్తంగా చివరిగా 66.30 దరఖాస్తు ఉన్నటువంటి పరిస్థితి. ఇంకొక విషయం మనం మాట్లాడుకుంటే అంటే ఒక నియోజకవర్గానికి 3,500 అంటే 119 నియోజకవర్గాలకి 3,500 చొప్పున కాంగ్రెస్ ప్రభుత్వం డివైడ్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. 11వ తారీఖున సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించబోతున్నారు భద్రాచలంలో. అంటే కార్యాచరణ ఎలా ఉండబోతుంది అనేది పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందు చెప్పాల్సిన అవసరం ఉందంటారు. ఎందుకంటే ప్రజలకి ఒక సందిగ్ధత ఉన్నటువంటి పరిస్థితి. 4 లక్షల ఉన్నటువంటి ఇళ్లకు సంబంధించి దరఖాస్తులు చూసుకుంటే చాలా వరకు ఎక్కువ 60 లక్షలకు వచ్చినటువంటి పరిస్థితి. సో కత్తి మీద సామె అనుకోవచ్చు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధానంతో వెళ్ళే అవకాశం ఉందంటారు? అసలైన లబ్ధిదారులు దొరకాలంటే ముందుగా గత పథకాలకు సంబంధించిన అంశం మీద కొంత విచారణ జరపాల్సిన అవసరం. విచారణ చెప్తే వాస్తవాలు ఏదైనా బయటకు వస్తాయి. ఎవరు అర్హులు, ఎవరు అనర్హులు, ఎవరు మీడియేటర్స్ అనే విషయంలో కొంత స్పష్టత వచ్చే అవకాశం ప్రభుత్వానికి. కాబట్టి దీని విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీగా వెళ్తే, మీరన్నట్టుగా కార్యాచరణతో ముందుకు వెళ్తే ఖచ్చితంగా అసలైన అర్హులు లబ్ధి పొందే అవకాశం ఉంటుంది, దళారులు పక్కకు పోయే అవకాశం ఉంటుంది. అనేక చోట్ల మీరు గమనించండి, ఇందిరమ్మ ఇల్లు దుర్వినియోగం అయ్యాయి, డబుల్ బెడ్రూమ్ ఇల్లు దుర్వినియోగం అయ్యాయి, రాజీవ్ గృహకల్పలు దుర్వినియోగం అవుతున్నాయి. ఇంకా రాజీవ్ గృహకల్పకు సంబంధించినటువంటి కొన్ని ఫ్లాట్లు అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో హయాంలో నిర్మించారు వాటి ఇళ్లను ఇంకా లబ్ధిదారుల కేటాయించలేదు. ఎస్, అంటే ఇలాంటి ఇళ్ల కేటాయింపులో ప్రధానంగా వచ్చే ఆరోపణలు అంటే మంత్రికో లేకపోతే ఎమ్మెల్యేకో అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే ఇస్తున్నారు, మిగతా వారికి మొండి చేసి చూపిస్తున్నటువంటి విమర్శలు వస్తున్నటువంటి పరిస్థితి. దానికి చెక్ పెట్టాలంటే చాలా వ్యూహాత్మకంగా కాంగ్రెస్ పార్టీ వెళ్లాల్సిన అవసరం ఉందంటారా? అందుకని చెప్తాను, ఎంక్వైరీ చేస్తే వాస్తవాలు ఏంటనే వస్తాయి. ఒక్కో చేట డబుల్ బెడ్రూమ్ ఇల్లు 4-5 తీసుకున్న వాళ్ళు ఉన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో టీంలలో గతంలో రాజకీయ పార్టీ నాయకులు వాళ్ళ పేర్ల మీద బినామీలు కాదు, వాళ్ళ పేర్ల మీద తీసుకుని వాటి కిరాయి తీసుకున్నారు. వాటన్నిటి ఎంక్వైరీ చేస్తే మొత్తం భాగవతం బయటకు వస్తుంది. ఏదైతే ఇప్పుడు ఇసుక మీద కానీ కాళేశ్వరం మీద చేసే ఏదైతే పశువుల మన పశుసంవర్ధక శాఖలో జరిగినటువంటి గొర్రెల పంపకం వీటికి సంబంధించి ఏదైతే ఎంక్వైరీ చేస్తే వస్తా ఉన్నాయో, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల మీద ఎంక్వైరీ చేస్తే ఖచ్చితంగా ఇవన్నీ బయటకు వస్తాయి. అసలైన లబ్ధిదారులకు ఇంకా అందలేదు డబుల్ బెడ్రూమ్. ప్రతిసారి ఎన్నికలకు ముందు అది నినాదంగా డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నాం, దరఖాస్తు స్వీకరిస్తున్నామని. మొన్న కూడా 2023 ఎన్నికల ముందు దరఖాస్తు స్వీకరించి మండల ఆఫీసులు ఆ దరఖాస్తులు ఇంకా పెండింగ్ లోనే వాటిని ముట్ట కూడా ముట్టారు. అక్కడ కళ్ళగట్ట అక్కడ పడేసి. అంటే ఈ రకంగా చూస్తా ఉంటే ఖచ్చితంగా అసలైన లబ్ధిదారులు ఎవరు అనేది ప్రభుత్వం గుర్తించి నిక్కచ్చిగా వ్యవహరించి, అంటే పైదవీలకు
వీడు నా ఓడు వీడు మంది ఓడు అని ఉండకుండా ఉంటే ఖచ్చితంగా లబ్ధిదారులకు మేలు చేకూరుతుంది. ఎస్ ఆ ఎస్ పథకం యొక్క ఎస్ ఎస్ మరొక అంశం మనం మాట్లాడుతాం, వేరే మరొక అంశం మాట్లాడుకుందాం. ఎస్ కృష్ణమూర్తి గారు, ప్రధానంగా టీడీపీ ఇన్స్పిరేషన్ అని చెప్పినటువంటి పరిస్థితి నిన్న కేసీఆర్ వ్యాఖ్యలకు సంబంధించి కనిపిస్తూ ఉంది. సో 4 సభ్యులతో మొదటి లిస్టు విడుదల చేసినటువంటి పరిస్థితి ఒకవైపు ఉంటే, ఇంకొక ప్రధాన కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. 5-6 నెలల్లో ఈ ప్రభుత్వం కూలిపోబోతుంది, సర్కారు ఉండదు, మారిపోతుందని కూడా మళ్ళీ వ్యాఖ్యలు చేశారు. ఏదైతే గతంలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు మరొకసారి చేసిన 5-6 నెలల సమయం ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరోవైపు పూర్తిగా టీడీపీ సంబంధించినటువంటి అధినేత ఎవరైతే ఉన్నారో, గతంలో ఎన్టీ రామారావుకి అలాంటి ఒడిదొడుకులు తప్పలేదు, మనమెంతా మళ్ళీ మనం లేద్దాం, అసెంబ్లీ ఎన్నికలు తీసుకోవద్దని కూడా కొన్ని పార్టీ నేతలకు వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి కేసీఆర్ కనిపిస్తుంది. సో నిజంగా అలాంటి పరిస్థితులు ఉన్నాయంటారా? వీళ్ళు ఇంకా ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం. టీడీపీ ఆవిర్భావం అనేది ఒక చారిత్రాత్మకమైనటువంటి ఘట్టం. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ హవా ఏకచక్రాధిపత్యం కొనసాగుతున్న సమయంలో ప్రత్యామ్నాయ పార్టీగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్టీ రామారావు గారు టీడీపీని ఆవిర్భావం చేశారు. కాంగ్రెస్ పార్టీకి ఎదురులేదు. కేంద్రంలో అప్పుడు ఇందిరాగాంధీ ప్రభుత్వం. ఇందిరాగాంధీ చెప్పిందే వేదం. ఇందిరాగాంధీ ఓడించే సత్తాగల పార్టీ దేశవ్యాప్తంగా ఎక్కడ లేదు. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ టీడీపీ ఆవిర్భవించింది. కాంగ్రెస్ పార్టీని ఇక్కడ మట్టి కట్టించి గెలిచారు. ఓకే, తర్వాత ఓడిపోయారు. ఓడిపోవడం కూడా కాంగ్రెస్ కుట్రతోనే ఓడిపోయారు, గద్దె దిగిండు జరిగింది, అవన్నీ చరిత్ర చెప్తా ఉన్నారు. ఆ తర్వాత ఎన్టీ రామారావు మళ్ళీ పోటీ చేసి గెలిచారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు, పొలిటికల్ వ్యాక్యూమ్ లేదు. పూర్తిగా పార్టీ నుంచి పక్క పార్టీ చూపులు చూస్తున్న కొంతమంది పూర్తిగా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కీలకమైన నేతలు చెప్పుకున్న నేతలు ఎవరు కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. పోటీ చేసేందుకు కూడా నేతలు సిద్ధంగా లేరు. సిట్టింగ్ ఎంపీలు పోటీ చేయ బాబు అని మొత్తుకుంటున్నారు. అంటే ఇంకా పార్టీ ఏదో అయిపోయింది కాబట్టి మనం ఏం కాలేదు, ఇంకా మనం మధ్యలో ఉన్నాము. అధికారంలో ఉన్నప్పుడు ప్రజల గురించి, ప్రజా ప్రతినిధుల గురించి, ప్రజా సమస్యల గురించి, ప్రజల బాధల గురించి తెలుసుకుంటే బాగుండేది. క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందనేది కొంచెం ఆలోచన చేసి సమాచారం తెప్పించుకొని వాళ్ళకి ఏ రకమైనటువంటి ప్రభుత్వ తరఫున మనం సహకరించగలము అన్న కొంచెం దృష్టి పెడితే బాగుండేది. కానీ అలా చేయకుండా నియంత్రణ వ్యవహరించినటువంటి కేసీఆర్ మళ్ళీ నేను వస్తాను. ఎన్టీ రామారావు నియంత్రణ వ్యవహరించలేదు. ఎన్టీ రామారావు ఎక్కడా కూడా నియంత్రణ వ్యవహరించలేదు. ఇంకొకటి అంటే పూర్తిగా పార్లమెంట్ ఎన్నికలకు, పార్లమెంట్ సర్వేలు చెప్తున్నా, ప్రజలను చూస్తున్న ఆదరణ చూస్తున్నా, పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధానంగా బీఆర్ఎస్ అనేది పోటీలో ఉండబోదు, బీజేపీ కాంగ్రెస్ పోటీ అని ఒక చర్చ నడుస్తున్నటువంటి సందర్భంలో ఈ వ్యాఖ్యలు, ఒకవేళ నిజంగా అలాంటి సత్తా బీఆర్ఎస్ పార్టీకి ఉందంటే పార్లమెంట్ ఎన్నికలు నిరూపించుకోవాల్సిన అవసరం. ఒకవేళ అలాంటి వ్యాఖ్యలు బీఆర్ఎస్ పార్టీ అనేది పార్లమెంట్ ఎన్నికల తర్వాత చేస్తే బాగుండేదని కూడా అభిప్రాయం వ్యక్తం అవుతుంది. సో దీన్ని ఎంతవరకు సమర్థించవచ్చు అంటారు? పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఉండేది సార్. వ్యాఖ్యలు చేసేందుకు అవకాశాలు ఉండవు. తండ్రి కొడుకు చెప్పినా దాన్ని వినేవాళ్ళు ఎవరు ఉండరు. మొత్తం దేశ రాజకీయాల్లో ఏలేస్తామన్నటువంటి నేత సొంత రాష్ట్రంలో సొంత పార్టీని గెలిపించుకున్నటువంటి పరిస్థితి. సో ఇలాంటి టైంలో ఈ వ్యాఖ్యలు అనేవి మరింత దిగజారిపోయే క్రమంలో ఉంది అని అనుకోవచ్చు మనం. నాకు అర్థం కాలేదు, మళ్ళీ చెప్పండి. అంటే రాష్ట్ర రాజకీయాలుగా దేశ రాజకీయాలే శాసిస్తారంటూ బీఆర్ఎస్ పార్టీ పెట్టి వెళ్ళినటువంటి నేత సొంత రాష్ట్రంలోనే సొంతగా పార్టీని గెలిపించుకున్నటువంటి పరిస్థితి. సో ఇలాంటి టైంలో ఈ వ్యాఖ్యలు అనేవి పార్టీలో ఉన్న నేతలకు ఒక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు తీసుకొచ్చే అంశం అనుకోవచ్చా? ఖచ్చితంగా. ఎప్పుడైతే తెలంగాణ అనే పదాన్ని తొలగించి భారత్ అనే పదాన్ని పెట్టిందో అప్పుడే ఆ పార్టీకి పతనానికి ఆయన పునాది చేస్తున్నాడు. ఆయన గోదూకున్నాడు. అది గతంలో చాలా మంది చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సమితిగానే ఉంటే దేశ రాజకీయాలు శాసించిన తర్వాత ముందు తెలంగాణ సంగతి చూద్దాము, తెలంగాణ ప్రజలకు మేలు చేద్దాము, తెలంగాణ ప్రజలకు కొంత మన తరఫున న్యాయం చేద్దాము, తెలంగాణ ప్రజలకు మనం ఇచ్చిన హామీలు నెరవేర్దాము, ఆ పొలంలో ప్రయత్నం చేద్దామని కొంచెం ఆలోచన చేసి ఉంటే ఈ రోజు ఈ పరిస్థితి ఉండేది కాదు. తెలంగాణలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే పట్టించుకునేటువంటి కేసీఆర్ పంజాబ్లో వెళ్ళాక రైతుల ఆత్మహత్య కానీ ఆయన మన డబ్బులను వాళ్ళకి పంచి వచ్చింది ఒక పిల్లల. అంటే మన
కొండగట్టులో బస్సు ప్రమాదం జరిగి చనిపోతే 70 మంది వరకు ఒక్కసారి ఆయన పోయి పరామర్శించాలి ఏం జరిగింది, అయ్యో పాపం అని. కానీ ఇక్కడ ప్రమాదం జరిగితే మాత్రం వీళ్ళు స్పందిస్తారు. దేశంలో ఎక్కడ ఏముంది జరిగినా కానీ మోడీయే కారణం నేను చెప్పాల్సిన సమాధానం అంటారు. అంటే ఈ రకంగా చూస్తా ఉంటే వీళ్ళు ప్రజల గురించి కాకుండా తమ గురించి ఆలోచన చేశారు. నేనేదో దేశానికి తెలంగాణ ఏదో ఉద్ధరించినా, తెలంగాణ చాలా బాగు చేసినా దేశం కూడా ఉద్ధరిస్తా చెప్పిన మనలు బీఆర్ఎస్ నాయకులు తెలంగాణ మోడల్ ప్రభుత్వాన్ని దేశానికి అందించాలని కేసీఆర్ ఉద్దేశం, మా లక్ష్యం అని. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న పార్టీ శాఖలు క్లోజ్ అయిపోయింది. ఏ రాష్ట్రానికి మహారాష్ట్రకు అధ్యక్షులు పెట్టారు, ఆయన కూడా తెలియదు. ఈ ఆంధ్రప్రదేశ్ కు అధ్యక్షులు పెట్టారు, ఆయన కూడా తెలియదు. అంటే ఎవరైనా సరే ముందు కృష్ణమూర్తి గారు ఇంకొక అంశం అంటే బీఆర్ఎస్ పార్టీ నిన్న లోక్సభ టికెట్లు నలుగురికి ప్రకటించినటువంటి పరిస్థితి, మళ్ళీ ఇద్దరికి వినోద్ ఈశ్వర్ నామా అలాగే మాలోత్ కవితలకు ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఏంటి అసలు పూర్తిగా ఈసారి గెలిచే అవకాశాలు ఉన్నాయంటారా? అసలు ఏంటి అసలు ఈ స్ట్రాటజీ ఎలా ఉండబోతుంది? ఇంకా 13 స్థానాలు ప్రకటించాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు కేవలం 4 మాత్రం ప్రకటించారు, ఇది చాలా లేదు. అంటే మనం గమనించాలి, ఎమ్మెల్యే అభ్యర్థులను 2 నెలల ముందు ప్రకటించి కేసీఆర్ మాటలు తెస్తారు. మాటలు కూడా వాస్తవం ఉంటాయి, ఒకరిద్దరిని మార్చింది తప్ప మిగతా ఎవరిని మార్చలేదు. అంటే ఎంపీ అభ్యర్థుల విషయంలో ఇంకా తాత్సార ధోరణి, వేచి చూసే ధోరణి అవలంబిస్తా ఉన్నారు. పార్టీలో పోటీ చేసే వారికి ఆసక్తి తగ్గింది, పోటీ చేసే ఆసక్తి తగ్గింది పార్టీ నాయకులు. గెలవనే ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ఒకవైపు బీజేపీ, ఇంకోవైపు కాంగ్రెస్ పోటాపోటీగా పోతా ఉన్నాయి. అధికారంలో రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ దూకుడుతో వెళ్తా ఉన్నది, కేంద్రంలో మళ్ళీ వస్తామని బీజేపీ కూడా అదే దూకుడుతో వెళ్తా ఉన్నది. కాబట్టి ఈ దూకుడు మనం తట్టుకోలేము అన్న ఆలోచనతో ఉన్నటువంటి సిట్టింగ్ ఎంపీలు కూడా మేము పోటీ చేయలేము మహాప్రభావాలు చెప్తా ఉన్నాం. వాస్తవానికి ముందుగా అంటే ఒకరిద్దరు ఎంపీలను తప్పిస్తే తప్పించవచ్చు, అది వాళ్ళ అధికారం, పార్టీ అధినేతగా వాళ్ళకి ఉన్నటువంటి అధికారం. కానీ ముందుగా సిట్టింగ్ ఎంపీలకు సంబంధించిన విషయంలో కొంత ప్రకటించాల్సిన అవసరం. కానీ సిట్టింగ్ ఎంపీలు ఒకరు రోజుకొకరు జంప్ అవుతా ఉన్నారు. ఎవరు పార్టీలో ఉండేందుకు ఇష్టపడట్లేదు. సిట్టింగ్ కూడా మేము పోటీ చేయలేము, ఈసారి మాకు వదిలేండి, ఈసారి ఒకసారి రెస్ట్ ఇవ్వండి, నాకు తర్వాత చూద్దామంటున్నారు. ఈ సమయంలో కేవలం 4 సీట్లను ప్రకటించి అంటే పార్టీ కేడర్ జారకుండా, అంటే ఎలక్షన్ టైంలో పార్టీ కేడర్ జారిపోకుండా ఉండాలి అని శాంపిల్ గా 4 ప్రకటించారు. ఇంకా 13 ప్రకటించాల్సిందే. అంటే నేను అనేది అంటే ముందుంది ముసల పట్టుగా నేను అంటాను. రైట్ థ్యాంక్ యూ కృష్ణమూర్తి గారు. మీ విశ్లేషణ అందించేందుకు థ్యాంక్ యూ. ఇది ఇవాళ న్యూస్ క్యాన్. రేపటి న్యూస్ క్యాన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.